మనందరి జీవితంలో కష్టాలొస్తూ ఉంటాయి కదా. అవి వచ్చినప్పుడు అయ్యో ఇవి మనల్ని దెబ్బతీయడానికే వచ్చాయని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ అవే కష్టాలు మనల్ని మరింత బలంగా తయారు చేయగలవని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ రెండు రాళ్ల కథ సరిగ్గా ఇదే విషయాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. నొప్పి, బాధ, కష్టం వీటన్నిటినుంచి దూరంగా ఉండాలనే చూడటం మనందరిలో ఉండే సహజమైన గుణం. కాని మన ఎదుగుదలకవసరమైన సవాళ్లు ఎదురైనప్పుడు వాటినుంచి ఎందుకు పారిపోవాలని చూస్తాం? ఈ అంతర్మథనం వెనుక ఉన్న కారణాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం ఒక పాత కథలో దాగియుంది. ఇది మనకు దారిచూపే ఒక దీపం లాంటిది. పదండి ఆ కథలోకి వెళ్దాం. అనగనగా మాధవ్ అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతని ముఖంలోని ప్రతి ముడత అతని అనుభవాన్ని చెప్పేది. అతని చేతులు ఏళ్ల తరబడి రాళ్లను చెక్కీ చెక్కీ ఒక విధమైన నైపుణ్యాన్ని సాధించాయి. శిల్పాలు చెక్కడమే తన జీవితానికి అర్థం అని నమ్మేవాడు. ఒకరోజు మాధవ్ ఒక మంచి రాయి కోసం దట్టమైన అడవిగుండా ప్రయాణిస్తున్నాడు. అలా అడవిలో వెళ్తుండగా అతని కళ్ళు ఓ అద్భుతమైన రాయిమీద పడ్డాయి. దాన్ని చూరగానే మాధవుకు అర్థమైపోయింది, దీనిలో ఒక అద్భుతమైన కళాఖండం దాగి ఉందని. వెంటనే తన పనిముట్లు తీసి ఆ రాయికి ఒక రూపాన్నివ్వడానికి సిద్ధమయ్యాడు. కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది. మాధవు తన ఉల్లితో మొదటి దెబ్బ వేశాడో లేదో ఆ రాయినుంచి ఒక ఆర్తనాదం. ఆపో, నన్ను వదిలేయ్, ఈ నొప్పి నా వల్ల కాదు, భరించలేకపోతున్నాను అంటూ ఆ రాయి వేడుకుంది. మాధవ్కు ఆశ్చర్యం వేసింది. అతను ఆ రాయికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. చూడు, ఈరోజు ఈ కొద్దిపాటి నొప్పిని ఓర్చుకోలేకపోతే నీ జీవితాంతం నువ్వు ఇలాగే ఒక సాధారణ రాయిగా మిగిలిపోతావు అని చెప్పాడు. అంటే ఇక్కడొక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కాని ఆ రాయి వినలేదు. ఆ నొప్పిని భరించడం కన్నా ఇలాగే ఉండిపోవడమే మంచిదని నిర్ణయించుకుంది. దాని ఇష్టాన్ని గౌరవించిన మాధవ్ ఆ రాయిని అక్కడే వదిలేసి ముందుకు సాగాడు. అంటే సులభమైన దారిని ఆ రాయి స్పృహతోనే ఎంచుకుంది. మాధవ్ తన ప్రయాణాన్ని ఆపలేదు. కొంచెం దూరం వెళ్ళాక దాదాపు అలాంటిదే మరో రాయి కనిపించింది. ఈసారి మళ్లీ తన పనిముట్లను బయటకు తీసి ఎంతో ఆశతో తన పనిని ప్రారంభించాడు. ఇది రెండో అవకాశం మరో భిన్నమైన ఎంపికకు దారితీసింది. ఆశ్చర్యంగా ఈ రాయికి కూడా మొదటి రాయికి కలిగినంత నొక్కే కలిగింది. ప్రతి ఉలి దెబ్బ దాన్ని ముక్కలు చేస్తున్నట్టే అనిపించింది. కాని ఈ రాయి మౌనంగా నొప్పిని భరించింది. ఎందుకంటే ఈ నొప్పి శాశ్వతం కాదని, దీని తర్వాత ఒక గొప్ప రూపం వస్తుందని దానికి అర్థమైంది. వారాలపాటు మాధవ్ వేసే ఉలిదెబ్బలను, మెరుగుపెట్టే రాపిడిని ఎంతో ఓర్పుతో సహించింది. ఆ రెండో రాయి పడిన కష్టానికి, చూపిన సహనానికి ఫలితం దక్కింది. వారాల కఠోర శ్రమ తర్వాత ఆ సాధారణ రాయి ఒక దివ్యమైన, కళ్ళు చెదిరే విగ్రహంగా మారింది. ఆ విగ్రహాన్ని చూస్తే సాక్షాత్తూ దైవమే భూమిమీదకు వచ్చినట్లు అనిపించింది. ఇప్పుడు చూడండి, ఆ రెండు రాళ్ల తలరాతులు ఎలా మారాయో. దగ్గర్లోని ఒక గ్రామంలో కొత్తగా కట్టిన ఆలయానికి ఒక ప్రధాన విగ్రహం అవసరమైంది. గ్రామస్తులంతా వచ్చి మాధవ్ చెక్కిన ఆ విగ్రహాన్ని చూసి ఎంతో భక్తితో ఊరేగింపుగా తీసుకువెళ్లి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అదే సమయంలో ఆ ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావలసొచ్చింది. అప్పుడు కొందరికి అడవిలో పడున్న ఆ మొదటి రాయి గుర్తొచ్చింది. దాన్ని లాక్కొచ్చి గుడిగుమ్మం ముందు పడేశారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి. సుఖాన్ని కోరుకున్న మొదటి రాయి గుడి బయట ఉంది. సంఘర్షణను స్వీకరించిన రెండో రాయి గర్భగుడిలో దైవంగా మారింది. ఒకదానికేమో రోజూ దెబ్బలు, మరొకదానికేమో రోజూ పూజలు. ఒకరోజు రాత్రి గుడి బయట ఉన్న రాయి బాధ తట్టుకోలేక లోపలున్న విగ్రహంతో నెమ్మదిగా అంది, నీ అదృష్టం ఎంత బాగుందో చూడు, అందరూ నీకు పూజలు చేస్తున్నారు. కాని నామీద రోజూ ఎంత బలంగా కొబ్బరికాయలు కొడుతున్నారో తెలుసా? ఆ నొప్పి భరించలేకపోతున్నాను అని వాపోయింది. అప్పుడు గర్భగుడిలోని విగ్రహం చాలా ప్రశాంతంగా ఇలా జవాబిచ్చింది, మిత్రమా, ఒకప్పుడు మన ఇద్దరికీ ఒకే అవకాశం వచ్చింది. ఆ శిల్పి మనల్ని ఒక అద్భుతంగా మార్చడానికి సిద్ధపడినప్పుడు నువ్వు ఆ కొన్ని గంటల నొప్పిని భరించలేక వద్దన్నావు. సులభమైన దారిని ఎంచుకున్నావు. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ శాశ్వతమైన నొప్పి. నేను ఆ రోజు ఆ తాత్కాలిక కష్టాన్ని ఓర్చుకున్నాను.
అందుకే ఈరోజు ఈ గౌరవాన్ని పూజలను అందుకుంటున్నాను. ఈ కథలోని ఉలి అంటే ఏంటి? అది మరేదో కాదు, మన జీవితంలో మనమెదుర్కొనే కష్టాలు, సవాళ్లు, నొప్పులే. అవి మనల్ని విరగ్గొట్టడానికి రావట్లేదు. మనలో దాగి ఉన్న ఒక గొప్ప రూపాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చిన పనిముట్లన్మాట. నిజానికి ఈ కథ కేవలం రాళ్ల గురించి కాదు. ఇది మనందరి గురించి. మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎన్నో సందర్భాలొస్తాయి. తాత్కాలిక కష్టానికి భయపడి పారిపోవాలా, లేక దాన్ని ధైర్యంగా ఎదుర్కొని మనల్ని మనం మెరుగుపరుచుకోవాలా అనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. మరి ఆ రెండో రాయిలా మారాలంటే మార్గం ఏంటి? అది కేవలం 3 దశల ప్రక్రియ. మొదటిది సవాలును చూసి భయపడకుండా ఎదుర్కోవాలి. రెండోది ఆ మార్పు జరిగేటప్పుడు వచ్చే కష్టాన్ని, నొప్పిని సహించాలి. ఇక చివరిగా అలా చేస్తేనే మన పూర్తి సామర్థ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, విజయం అనేది నేరుగా వచ్చేది కాదు. కష్టం, సంఘర్షణ అనే నిచ్చెన మెట్లెక్కినప్పుడే మనం విజయ శిఖరాలను చేరుకోగలం. మనం పడే ప్రతి కష్టం మనల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. సరే, ఇక ఈ కథలో మనం నేర్చుకున్న పాఠాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ఇకపై మీ జీవితంలో ఒక కష్టం ఎదురైనప్పుడు దాన్ని ఎలా చూస్తారు? మిమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కడానికి వచ్చిన ఉలిలాగానా? లేదంటే మిమ్మల్ని ప్రతిరోజూ బాధపెట్టే కొబ్బరికాయలాగానా? ఆ ఎంపికే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.